సరిహద్దులు దేశాలను విడగొడతాయి, కానీ భక్తి అందరి గుండెల్లో ఉంటుంది. బంగ్లాదేశ్ భారతదేశానికి పక్కనే ఉన్న చిన్న దేశం, కానీ అక్కడి హిందువుల ఆత్మగౌరవం కేకలు వేస్తుంది. ఆత్మాభిమానం అవమానానికి గురై విలపిస్తుంది. ఇటీవల జరిగిన హింసాత్మక దాడుల్లో 10కి పైగా హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. ఇది కేవలం ఆలయాలపై జరిగిన దాడి మాత్రమే కాదు, మన భవిష్యత్తుపై, మన ఉనికిపై, మన విశ్వాసాలపై జరిగిన దాడి కింద గుర్తించాలి. ఈ దాడుల్లో ఎన్నో విగ్రహాల తలలు తెగిపడ్డాయి. మన హిందూ దేవీ దేవతల విగ్రహాలు, దేవాలయాలు కూల్చివేయబడ్డాయి. ఉత్సవ విగ్రహాలు, ఉత్సవ రథాలు కాల్చివేయబడ్డాయి. మన జగన్నాథ స్వామి విగ్రహాలను విరగ్గొట్టి రోడ్డున పడేశారు. భగవద్గీత, రామాయణ గ్రంథాలను చించి పడేసి, విసిరి కొట్టి వీధిన పడేశారు. ఇలా ఇదంతా ఎందుకు జరుగుతుందని గట్టిగా ఆలోచన చేస్తే అసలు సమస్య మనలోనే ఉంది, మనతోనే ఉందని అర్థమైంది. ఇప్పటికీ మన హిందువులంతా కులాలుగా, ప్రాంతాలుగా, వర్గాలుగా, వర్ణాలుగా, ఉన్నవారిగా, లేనివారిగా విడిపోయి ఉన్నాం. ఇప్పటికైనా అందరం కళ్ళు తెరుచుకుందాం, అందరం ఏకమవుదాం. ఐకమత్యమే మహాబలం.